భయము భక్తి కలిగి ఉండాలో తనకు తెలియదు. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. చివరికి మీకాయా ప్రవక్తని కూడా బాధ పెట్టాడు. మరి ప్రవక్తని దేవుడు ఎవరైనా బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఒకానొక సమయంలో వాళ్ళకి లెక్క చెప్తాడు దేవుడు. అలాగే ఈ యొక్క అహాబు ఎన్ని రకాలుగా మరణాన్ని తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా తను ఎక్కడా కూడా మరణం మాత్రం ఆగలేదు. ఎన్ని విధాలుగా తను ప్లాన్లు వేసినా కూడా మరణం తిరిగి అహాబు దగ్గరికి వచ్చింది. ఇలాగ తను మరణం అయిపోయిన తర్వాత యెహోషాపాతు రాజు తిరిగి వచ్చేశారు. తర్వాత ఆయన అప్పటి నుంచి ఆ యొక్క జనాలకు ఎలాగ దేవునిలో ఉండాలి, భయము భక్తిగా ఎట్లా ఉండాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అని ప్రతిదీ వివరంగా తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు జనాలతో. ఏమని?